మొన్న నేను, మా అమ్మ కలిసి ఒక మూవీకెళ్ళాము. రూ. 175 ఈచ్ టికెట్ కాస్ట్. అది పక్కన పెట్టండి. రూ. 120 పాప్‌కార్న్, రూ. 50 కెన్‌లీ వాటర్ బాటిల్. అసలిదెక్కడి ప్రైస్? ఇది నల్గొండ. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ. ఇక్కడింత అవసరమా? ఎక్కువ అనిపించట్లేదా? ఒక టికెట్టే 125, పాప్‌కార్న్‌కి 120 ఏంది? మిడిల్ క్లాస్ వాళ్ళెలా ఎళ్తారు? ఎలా కొంటారు ఇంత ప్రైస్ పెడితే? అప్పటికి ఒకతను అడిగాడు. ఇలా ఇలా దీనికేమైనా ఎంఆర్‌పీ ఉందా? జీఎస్టీ ఎంతేస్తున్నారు? ఇవన్నీ డీటెయిల్స్ అడిగారు. కానీ అక్కడ ఎవరు చెప్పడానికి అంత రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవ్వరు లేరు. అసలెవ్వరు ఆన్సర్ చేయట్లేదు. ఆ రష్‌లో అందరూ తీసుకుంటున్నారు, వాళ్ళిచ్చేస్తున్నారు గానీ ఎవరు ఆన్సర్ కూడా చేయట్లేదు. అలా ఉంది సిట్యుయేషన్. పోనీ ప్రైసెస్ ఇంత పెడుతున్నారు. వచ్చిన మనీతో మెయింటెనింగ్స్ ఉండాలి గదా మరి! అంత లగ్జరీగున్నప్పుడు. అదే థియేటర్‌లో 3, 4 మంత్స్ బ్యాక్ ఒక మంచి మూవీ రన్ అయింది. బట్ 6:00కెళ్తే 9:00 వరకు ఒక్కటే టాయిలెట్ స్మెల్. అసలది కంపని చెప్పాలి. మూవీ అయిపోయేంత వరకు ఒక్కటే స్మెల్. అక్కడ మూవీ ఎంజాయ్ చేయాలా? లేకపోతే అది భరించలేకుండా ఉండాలా? అర్థం కాలేదు. ఇంటికొచ్చిన తర్వాత గూడా అదే నాసియా ఫీలింగ్ లోపల. అంత చిరాకేసింది. ఇంక జీవితంలో మళ్ళీ ఆ థియేటర్‌కెళ్ళొద్దు అని అనిపించేంత. మళ్ళీ సేమ్ ఇంకో మంచి మూవీ అదే థియేటర్‌లో వచ్చింది. అప్పుడింక చచ్చినట్టు దేవుడా! ఈ మూవీ బావుండాలి అనుకునే దానికంటే, ఆ స్మెల్ రాకుండా ఉండాలి అనుకునే ఎళ్ళా నేనైతే. అలా ఉండే. అంత మెయింటెనింగ్స్ లేనప్పుడు దాని మీద కాన్సంట్రేట్ చేయరు గానీ, హై ప్రైజెస్ పెంచుకుంటూనే ఎళ్తున్నారు. ఇన్ బిట్వీన్ ఈ ఈ కొన్ని రోజుల్లోనే చాలా పెంచేశారు ప్రైజెస్ అసలు. ఎవరినడిగి పెంచుతున్నారు ఇవన్నీ? ఇష్టం ఉన్నట్టు పెంచితే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా కొంటారసలు? చిన్న పిల్లలుంటరు. వాళ్ళకేదైనా వాళ్ళ చేతికించి, వాళ్ళ చేతిలో పెడితేనే వాళ్ళు తినుకుంటూ ఊరుకుంటారు. ఇప్పుడు మీరు 120 పెట్టారు. ఒకరికి ఒక బకెట్ ఇస్తాము. ఇంకొకరు అడిగితే 120 ఈచ్. ఎలా కొనిస్తారసలు పిల్లలకి? కొనేయకండి అనేస్తారేమో ఈజీగా. అంతేగా. హై ప్రైజెస్ ఏంటి? ఇవేం మల్టీప్లెక్స్‌లు కాదే. సింగిల్ స్క్రీన్ థియేటర్‌కి ఇంత పెడితే ఇంక నల్గొండలో మల్టీప్లెక్స్ వస్తే ఎంత పెడతారు? ఇలా పెడితే మిడిల్ క్లాస్ వాళ్ళు రావడం చాలా కష్టం. సినిమా అనేది జనాలకున్న ఏకైక ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పుడున్న కాలంలో. దాన్ని బాగా యూజ్ చేసుకొని, దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని, ఇష్టమున్నట్టు ప్రైజెస్ పెడితే ఇంక రారు జనాలు. ఏదో రకంగా పైరసీలు పెరిగేది ఇందుకే. పైరసీలు చూస్తారు, లేకపోతే ఓటీటీ అంతే ఇంక. ఇలా రావాలంటే ఏ మిడిల్ క్లాస్ వాళ్ళు రాలేరు. సో, కొంచెం ప్రైజెస్ పెట్టేటప్పుడు ఇవి చూసుకొని కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తగ్గిస్తే బెటర్.